ఏనుగు సమత లెసన్స్ మనబడి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకుందాము. అదేంటంటే శతక కవులు, వారి రచనలు, బిరుదులు మొదలైన వాటి గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. మరి క్విజ్ ప్రారంభిద్దామా? మొదటి ప్రశ్న, కంచర్ల గోపన్న ఏ జిల్లా వాసి? ఆదిలాబాద్, హైదరాబాద్, ఖమ్మం, మెదక్. ఫ్రెండ్స్, మీకు ఈ ఆన్సర్ తెలిసినట్లయితే కనుక కామెంట్ బాక్స్లో ఆన్సర్ చేయండి. కంచర్ల గోపన్న ఏ జిల్లా వాసి? సరైన సమాధానం ఖమ్మం. రామదాసుగా పేరు పొందిన కంచర్ల గోపన్న 17వ శతాబ్దం వాడు. ఇతడు దాశరథి కరుణాపణయోధి అనే మకుటంతో శతకాన్ని రచించాడు. తర్వాత ప్రశ్న, మల్ల భూపాలీయం శతకకర్త ఎవరు? ధూర్జటి, ఏనుగు లక్ష్మణ కవి, ఎలకూచి బాలసరస్వతి, పెద్దన్న. ఇతడు మహబూబ్ నగర్ జిల్లా జటప్రోలు సంస్థానంలో సురభి మాధవరాయల దగ్గర ఆస్థాన కవిగా చేశారు. ఇప్పుడు గుర్తించండి ఫ్రెండ్స్. సరైన సమాధానం ఎలకూచి బాలసరస్వతి. ఇతడు భర్తృహరి సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించిన వారిలో మొదటివాడు. తర్వాత ప్రశ్న, బాలసరస్వతి ఏ శతాబ్దపు కవి? 17వ శతాబ్దం, 16వ శతాబ్దం, 19వ శతాబ్దం, 18వ శతాబ్దం. సరైన సమాధానం 17వ శతాబ్దం. రామదాసు ఏ శతాబ్దపు కవి? ఇందాక చెప్పుకున్నాం కదండి, రామదాసు ఏ శతాబ్దపు కవి? 17వ శతాబ్దం, 18వ శతాబ్దం, 19వ శతాబ్దం, ఏది కాదు. ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ మిత్రులకి షేర్ చేయండి. సరైన సమాధానం 17వ శతాబ్దం. తర్వాత ప్రశ్న, విశ్వనాథేశ్వర శతకకర్త ఎవరు? విశ్వనాథేశ్వర శతకకర్త ఎవరు? ఎర్రన, భీమకవి, విశ్వనాథ, గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ. సరైన సమాధానం గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ. తర్వాత ప్రశ్న, క్రింది వారిలో 300కి పైగా అష్టావధానాలు చేసింది ఎవరు? భీమకవి, శేషప్ప కవి, 2 సార్లు వచ్చిందండి శేషప్ప కవి అని, లక్ష్మీ నరసింహ శర్మ. ఇది గుమ్మన్న గారి లక్ష్మీ నరసింహ శర్మ అన్నమాట పూర్తి పేరు. సరైన సమాధానం గుమ్మన్న లక్ష్మీ నరసింహ శర్మ. తర్వాత ప్రశ్న, అవధాన శశాంక ఎవరి బిరుదు? అవధాన శశాంక అనేది బిరుదు ఎవరికి కలదు? గుమ్మన్న లక్ష్మీ నరసింహ శర్మ, భీమకవి, సివి సుబ్బన్న, నాగఫణి శర్మ. సరైన సమాధానం గుమ్మన్న లక్ష్మీ నరసింహ శర్మ. ప్రశ్న, శ్రీ లొంక రామేశ్వర శతకకర్త ఎవరు? శ్రీ లొంక రామేశ్వర శతకకర్త ఎవరు? శేషప్ప కవి, కౌకుంట్ల నారాయణరావు, నంబి శ్రీధర్రావు, గడిగే భీమకవి. లొంక రామేశ్వర శతకకర్త. సరైన సమాధానం నంబి శ్రీధర్రావు. శ్రీ మన్నింబాచల మహత్యం, శ్రీ మన్నింబగిరి నరసింహ శతకం మొదలైన రచనలు ఇతడిది నిజామాబాద్ జిల్లా. తర్వాత ప్రశ్న, 9వ ప్రశ్న, వేణుగోపాల శతకకర్త ఎవరు? వేణుగోపాల శతకకర్త ఎవరు? ఎలకూచి బాలసరస్వతి, శేషప్ప కవి, భీమకవి, నరసింహ కవి. సరైన సమాధానం గడిగే భీమకవి. తర్వాత ప్రశ్న, కవిరాజు అనే బిరుదు ఎవరికి కలదు? బాలసరస్వతి, దాశరథి కృష్ణమాచార్యులు, నంబి శ్రీధర్రావు, త్రిపురనేని రామస్వామి చౌదరి. కవిరాజు అనే బిరుదు ఎవరికి కలదు? సరైన సమాధానం నంబి శ్రీధర్రావు. రామేశ్వర శతకకర్త అయిన నంబి శ్రీధర్రావు. తర్వాత ప్రశ్న,
ఉత్పలమాల శతకకర్త ఎవరు? చంద్రమౌళి. ఈ ప్లేస్లో ఉత్పల సత్యనారాయణ అండి. ఇమ్మడి జట్రి చంద్రయ్య, రఘురామశాస్త్రి, కాకుత్సం శేషప్ప కవి. సరైన సమాధానం ఉత్పల సత్యనారాయణాచార్య. ఉత్పలమాల ఆ పేరులోనే ఇతడి పేరు ఉంది. తర్వాత ప్రశ్న, బాల సరస్వతి ఏ శతాబ్దపు కవి? 18వ శతాబ్దం, 15వ శతాబ్దం, 17వ శతాబ్దం, 16వ శతాబ్దం. ఎలకూచి బాల సరస్వతి ఏ శతాబ్దపు కవి? సరైన సమాధానం 17వ శతాబ్దపు కవి. తర్వాత ప్రశ్న, శ్రీ బాగవరాంజనేయ శతకకర్త ఎవరు? వెంకట్రావు పంతులు, అందే వెంకటరాజు, పోతన, పురుషోత్తమాచార్యులు. ఇతడు రంగారెడ్డి జిల్లా తాండూరు దగ్గర బాకవరం అనే గ్రామంలో ఆంజనేయ స్వామి పైన బాకవరాంజనేయ కలభంజన సాధు జనాంజన అనే మకుటంతో పద్యాలను రాశాడు. అతడే. సరైన సమాధానం వెంకటరావు పంతులు. తర్వాత ప్రశ్న, విద్యుత్ కవిగా ప్రసిద్ధి పొందినది ఎవరు? శేషప్ప కవి, వెంకట్రావు పంతులు, పురుషోత్తమాచార్యులు, రామసింహ కవి. విద్యుత్ కవిగా ప్రసిద్ధి పొందినవారు. సరైన సమాధానం పురుషోత్తమాచార్యులు. తర్వాత ప్రశ్న, ధూర్జటి ఎవరి ఆస్థాన కవి? శ్రీకృష్ణదేవరాయలు, ప్రోలయ వేమారెడ్డి, రాజరాజ నరేంద్రుడు, హరిహర బుక్కరాయలు. ఈయన శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యము అనే ప్రబంధాన్ని రాశారు. సరైన సమాధానం శ్రీకృష్ణదేవరాయలు ఆస్థాన కవి. అష్టదిగ్గజ కవుల్లో ఇతను కూడా ఒకడు. తర్వాత ప్రశ్న, బాల సరస్వతి ఎవరి ఆస్థాన కవి? బాల సరస్వతి ఎవరి ఆస్థాన కవి? సురభి మాధవరాయలు, హరిహర బుక్కరాయలు, రాజరాజ నరేంద్రుడు, ప్రోలయ వేమారెడ్డి. సరైన సమాధానం సురభి మాధవరాయల ఆస్థాన కవి. బాల సరస్వతి సురభి మాధవరాయలు గారి ఆస్థాన కవి. తర్వాత ప్రశ్న, తన జీవితాన్ని శ్రీ ధర్మపురి నరసింహస్వామికి అంకితం చేసినది ఎవరు? కంచర్ల గోపన్న, పోతన, శ్రీపతి భాస్కర్ కవి, శేషప్ప కవి. తన జీవితాన్ని శ్రీ ధర్మపురి నరసింహస్వామికి అంకితం చేసినవారు. సరైన సమాధానం శేషప్ప కవి. తర్వాత ప్రశ్న, కాకుత్సం శేషప్ప కవి ఏ శతాబ్దపు కవి? 18వ శతాబ్దం, 17వ శతాబ్దం, 16వ శతాబ్దం, 19వ శతాబ్దం. శేషప్ప కవి ఏ శతాబ్దపు కవి? సరైన సమాధానం 18వ శతాబ్దం. ఇతడు నరహరి శతకం, ధర్మపురి రామాయణం, శ్రీ నూకేశ్వరి శతకం, నరసింహ శతకం రచించారు. తర్వాత ప్రశ్న, పండిత రామసింహ కవి రచించిన శతకం? శ్రీ వెంకటేశ్వర శతకం, నరసింహ శతకం, విశ్వకర్మ శతకం, దానవేంద్ర శతకం. సరైన సమాధానం విశ్వకర్మ శతకం. తర్వాత ప్రశ్న, క్రింది వాటిలో పండిత రామసింహ కవి రచన? భజన కీర్తన, దుష్ట ప్రపంచ వర్ణన, కలియుగ, వర్ణాశ్రమ ధర్మాలు, పైవన్నీ. సరైన సమాధానం పైవన్నీ. ఇవన్నీ కూడా పండిత రామసింహ కవి యొక్క రచనలు. తర్వాత ప్రశ్న, ఆసూరి మరింగంటి పురుషోత్తమాచార్యుల గారి శతకం ఏది? నరసింహ శతకం, శ్రీ వెంకటేశ్వర శతకం, యాదగిరి శతకం, ఏది కాదు. సరైన సమాధానం శ్రీ వెంకటేశ్వర శతకం. వెంకటేశ్వర అనే మకుటంతో రచించాడు. అలాగే యాదగిరి లక్ష్మీ నరసింహ శతకం కూడా ఇతడే రచించాడు.
తర్వాత ప్రశ్న, దాశరథి కరుణాపయోనిధి అనే మకుటం గల శతకం. దాశరథి, పయోనిధి, కరుణ, భాస్కర. సరైన సమాధానం దాశరథి శతకం. కంచర్ల గోపన్న రామదాసు రచించినటువంటి దాశరథి శతకం. తర్వాత ప్రశ్న, దృష్టాంతం చెప్పే శతకం ఏది? భాస్కర, చిత్త, దాశరథి, సుమతి. సరైన సమాధానం భాస్కర శతకం. భాస్కర శతకంలో దృష్టాంతమే కనిపిస్తుంది. తర్వాత ప్రశ్న, దుష్ట సంహార నరసింహ దురిత దూర అనే మకుటం గల శతకం. దుష్ట, సంహార, దాశరథి, నరసింహ. దుష్ట సంహార నరసింహ దురిత దూర అనే మకుటం గల శతకం. సరైన సమాధానం నరసింహ శతకం. తర్వాత ప్రశ్న, రామదాసు దాశరథి శతకంను ఎవరికి అంకితం ఇచ్చాడు? శ్రీరామునికి, తానీషాకు, నరసింహస్వామికి, ఎవరికి కాదు? రామదాసు దాశరథి శతకాన్ని ఎవరికి అంకితం ఇచ్చాడు? సరైన సమాధానం శ్రీరాముడికి అంకితం ఇచ్చాడు. తర్వాత ప్రశ్న, ప్రభుతనయ శతకకర్త ఎవరు? కృష్ణమాచార్యులు, వెంకట నరసింహ కవి, నారాయణ శాస్త్రి, కౌకుంట్ల నారాయణరావు. ప్రభుతనయ శతకకర్త. తనయ అనే మకుటంతో ఈయన ప్రభుతనయ శతకం రాశాడు. సరైన సమాధానం కౌకుంట్ల నారాయణరావు. తర్వాత ప్రశ్న, నీతి శాస్త్ర ముక్తావళి రాసినవారు? బద్దెన, పోతన, చిన్నయసూరి, ధూర్జటి. ఇతడే సుమతి శతకాన్ని కూడా రచించాడు. మీకు ఐడియా వచ్చింది అనుకుంటాను. సరైన సమాధానం బద్దెన. తర్వాత ప్రశ్న, నరసింహస్వామిని కీర్తిస్తూ శతకాలు రాసినవారు? సంపత్ కుమారాచార్యం, కాకుత్సం శేషప్ప కవి. 1 మరియు 2 ఎవరూ కాదు. నరసింహస్వామిని కీర్తిస్తూ శతకాలు రాసినవారు. సరైన సమాధానం 1 మరియు 2 సంపత్ కుమారాచార్య, కాకుత్సం శేషప్ప కవి. ఇద్దరు కూడా నరసింహస్వామిని కీర్తిస్తూ శతకాలు రాసినవారే. తర్వాత ప్రశ్న, నారాయణ శతకకర్త ఎవరు? రామదాసు, తిక్కన, అన్నమయ్య, పోతన. నారాయణ శతకకర్త. నారాయణ అను మకుటంతో మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే అద్భుతమైన పద్యాలు రాసినవారు. సరైన సమాధానం పోతన. తర్వాత ప్రశ్న, ఆరువాయి వెంకట కవి రచించిన శతకం. ఆరువాయిపాటి వెంకట కవి రచించిన శతకం. నారాయణ శతకం, చిత్త శతకం, నృసింహ శతకం, శ్రీ యాదగిరీంద్ర శతకం. సరైన సమాధానం శ్రీ యాదగిరీంద్ర శతకం. ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోలు మీకు మరిన్ని కావాలి అనుకుంటే ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. మన ఛానల్కి సపోర్ట్గా నిలుస్తారని ఆశిస్తున్నాను.